IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా ఓటమి తర్వాత వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, క్యాడరు అందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయం, గతంలో ఇదే సీఎం క్యాంప్ కార్యాలయంగా వాడారు. ప్రస్తుతం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా మారినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీలందరితో కూడా సమావేశం అవడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి వార్తలు రకరకాలుగా బయటకు వెళ్తున్నాయి. అయితే ముఖ్య కారణం మనం భావించాల్సింది ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు జరగబోతున్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం స్పీకర్ని ఎన్నుకోవాలి. అయితే దానికంటే ముందు గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారాలు చేయాలి. సో ఈ కార్యక్రమం మొదటి రోజు జరుగుతుంది. రెండో రోజు స్పీకర్ని ఎన్నుకోవటం జరుగుతుంది. తరువాత కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లుల్ని ప్రవేశపెడతారు. వాటిని అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపుతారు. ఎమ్మెల్సీలు అంటే అక్కడ వాళ్ళు కూడా ఆమోదించితే అది చట్టరూపం దాలుస్తుంది. కేంద్రానికి వెళ్ళి అది ఆమోద ముద్ర వేసుకుని అది, లేకపోతే గవర్నర్తో, కేంద్రంతో ముడిపడి ఉన్నవైతే కేంద్రానికి వెళ్తాయి. మళ్ళీ పార్లమెంట్లో చర్చ జరగాలి. అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోద ముద్ర పడాలి. లేదు మనకి రాష్ట్రానికి సంబంధించినవే కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలు కాదు అంటే గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. శాసన మండలిలో కూడా ఆమోదం పొందితే గవర్నర్ సంతకం పెట్టి స్టాంప్ వేసేస్తే అయిపోయినట్లే, ఇక చట్టరూపం దాలుస్తుంది. సో ఇది ప్రక్రియ. అయితే ఇప్పుడు గతంలో మీరు గమనించినట్లయితే 3 రాజధానుల బిల్లుని శాసన మండలిలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి టీడీపీ బలం ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళు దాన్ని ఆమోదింపచేయాల. సో ఆ కారణంతో 3 రాజధానుల బిల్లు కొన్నాళ్ళు వెనక్కిపోయింది. అప్పుడే శాసన మండలిని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి బిల్లు కూడా పెట్టారు. ఎందుకంటే వీళ్ళు చేయాలనుకుంటున్నటువంటి పనులని అక్కడ శాసన మండలిలో టీడీపీ అడ్డుకుంటుంది కాబట్టి, వీరేవైతే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలంతో బిల్లులు ఆమోదిస్తారో వాటిని అక్కడ శాసన మండలిలో టీడీపీ తన బలంతో అడ్డుకుంటుంది. సో దీనికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. శాసన మండలినే రద్దు చేస్తున్నానని చెప్పి ఆయన బిల్ పాస్ చేయడం జరిగింది. కాకపోతే అది పార్లమెంట్లో ఇంకా చర్చకు రాలేదు, ఆమోదం పొంది అవన్నీ అయ్యాయి కాదనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ బలం పెరిగింది. సో మరలా టీడీపీకి బలం రావడానికి టైం పడుతుంది. ఒక 2-3 ఏళ్ళ టైంకి మరలా సిచ్యువేషన్ మారుతుంది, టీడీపీ బలం కూడా వస్తుంది. కాకపోతే ఈలోపు ఇప్పుడు టీడీపీ తీసుకునేటువంటి నిర్ణయాలని అడ్డుకునేటువంటి శక్తి వైసీపీకి ఉంది. అసెంబ్లీలో బిల్లుల ఆమోదం పొందినప్పటికీ కూడా శాసన మండలిలో అడ్డుకునే శక్తి వైసీపీకి ఉంది. సో ఇప్పుడు శాసన మండలిలో కీలకంగా ఎలా వ్యవహరించాలి? అసెంబ్లీలో ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే కాబట్టి దాదాపుగా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇక శాసన మండలిలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి వారు అనుకున్నది ఏదైనా అక్కడ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీలు ఇప్పుడు కీలకం. సో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సమయాల్లో ఎటువంటి వ్యూహాలను మనకు చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలనేటువంటి అంశాల మీద రేపు 17వ తేదీన శాసన మండలి, శాసనసభ రెండూ కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలా వ్యవహరించాలనేటువంటి అంశాల మీద ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి సమావేశం అయినట్లుగా మనం అనుకుంటున్నాం. మరి రియాలిటీ ఏంటనేది తెలియదు.